నమస్తే. నీట్ అప్డేట్స్ కి స్వాగతం. నీట్ అప్డేట్స్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిన్న సుప్రీంకోర్టులో ఒక ముఖ్యమైన విషయాన్ని అయితే చెప్పింది. ఆ వివరాలు అయితే తెలుసుకున్న ముందుగా ఒక విన్నపం. ఇప్పటిదాకా మీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకుండా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నీట్ సంబంధించి ప్రతి చిన్న విషయాన్ని కూడా వివరంగా సరళంగా మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాను. సుప్రీంకోర్టు ఆల్రెడీ ఒక కమిటీని నియమించడం, నీటికి సంబంధించి ఆ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం మనకు తెలిసిన విషయాలే. దీనికి సంబంధించి ఈ నివేదిక ఇంప్లిమెంటేషన్ సంబంధించి నిన్న సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాదులు ఒక ముఖ్యమైన సమాచారాన్ని అయితే కోర్టుకి చెప్పారు. రాబోయే నీటిలో అక్రమాలకు తావిలాకుండా పారదర్శకంగా నిర్వహిస్తామని నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ప్రభుత్వానికి అందిందని, ఆ నివేదికను పరిశీలిస్తున్నామని, ఆ నివేదికలో మరికొన్ని అంశాలు చేర్చాల్సి ఉందని, అందుకే దాన్ని ఈ ఇంప్లిమెంటేషన్ కోసం కసరత్తు చేస్తున్నామని ప్రభుత్వ సుప్రీంకోర్టుకి తెలిపింది. అయితే నిపుణులు చేసిన సూచనలు ఏ సూచనను అమలు చేస్తున్నారు, ఏది తిరస్కరిస్తున్నారనే విషయాన్ని వివరంగా చెప్పలేదు. కానీ స్థూలంగా నివేదిక అందిందని, అందులో విషయాలని ఇంప్లిమెంట్ చేయబోతున్నామని మాత్రం సుప్రీంకోర్టుకి ప్రభుత్వం తరపు న్యాయవాదులు వివరించారు. ఈ కేసును మరో 6 నెలలు వాయిదా వేయాలని కూడా కోరారు. అయితే సుప్రీంకోర్టు అందుకు అంగీకరించలేదు. ఒక 3 నెలలకు మాత్రమే వాయిదా వేసింది. ఏప్రిల్ నెలలో మళ్ళీ ఈ కేసు విచారణకి రాబోతుంది. అంతలోపల మరి దీని ప్రభుత్వం ఈ సూచనలు అమలు చేస్తే ఏమన్నా ఉత్తర్వులు ఇస్తుందా, లేకపోతే అందులో కొన్నింటిని అమలు చేసి కొన్నింటిని మినహాయింపిస్తుందా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. అసలు ఇప్పటిదాకా నిపుణుల కమిటీ ఎలాంటి సూచనలు చేసిన విషయాలను కూడా సుప్రీంకోర్టు అయితే బయటికి వెల్లడించలేదు. ప్రభుత్వం కూడా దాన్ని వెల్లడించిన పరిస్థితి అయితే లేదు. మొత్తం మీద ఎన్నో కొన్ని సూచనలు, అన్ని కాకపోయినా కొన్ని సూచనలైనా ఈ ఏడాది ఆచరణ యోగ్యంగా ఉన్న వాటిని, అమలు సాధ్యంగా ఉన్న వాటిని అమలు చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. నిన్న అదే చెప్పింది. మరి పెద్ద మార్పులు అంటే జేఈ తరహాలో లేకపోతే ప్రిలిమినరీస్, మెయిన్స్ నిర్వహించే అంత కీలకమైన నిర్ణయాన్ని ఈ ఏడాది తీసుకుంటారా తీసుకోరనేది మాత్రం అనుమానమే. ఎందుకంటే చాలా పెద్ద నిర్ణయం అవుతుంది. అది అంత పెద్ద నిర్ణయాన్ని చివరి కొన్ని నెలల్లో నోటీసులో అమలు చేయడం అనేది వివాదాలకి సాగిచ్చే అవకాశం ఉంది. అందుకే అలాంటి కీలకమైన నిర్ణయాలు ఇప్పుడు అమలు అవుతాయా లేదని మాత్రం ఇంకా ఇప్పటికీ సందిగ్ధంగానే ఉంది. నమస్తే.